ఇలా టేస్టీ తోటకూర ఫ్రైని ఎలా తయారు చేశాను ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో హెల్దీ తోటకూర ఫ్రైని ఎలా తయారు చేశాను ఏంటనేది చూద్దాం రండి. హాయ్ హలో సౌజన్య సలీన్ ఛానల్కి స్వాగతం అండి. తోటకూరతో నేను తయారు చేసే మరొక వెరైటీ రెసిపీ అండి. ఇది కూడా చూద్దాం రండి. ఈ విధంగా కడాయి పెట్టేసుకున్నాను. ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకున్నామండి. ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాము. పచ్చెనపప్పు కొంచెం ఇందులో ఎక్కువ వాడాలండి, బాగుంటుంది. ఈ ఆకుకూరకి పచ్చెనపప్పే టేస్ట్ ఉంటుందండి. ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు తీసుకున్నాను. మూడు నాలుగు వచ్చేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒక 2 రెమ్మలు. చాలా సింపుల్ అండి, ఈజీ క్విక్గా అయిపోయే తోటకూర అండి ఇది. తోటకూర టమాటో కాంబినేషన్లో కర్రీ ఎలా తయారు చేస్తాను నా స్టైల్ అనేది మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒట్టి అన్నం దగ్గరకు పెట్టేసుకుని కూడా తినేసేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. సింపుల్గా తయారు చేసుకుంటాము దీన్ని. ఎక్కువ హెవీగా దాంట్లో మసాలాలు గీసాలాలు ఏమి వేయము మనము. వేగుతూ ఉన్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము. ఆకుకూర కదా, ఈ తోటకూరలో కొంచెం ఉప్పు తత్వం ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. చాలా తక్కువ వేసుకోవాలి, చాలా తక్కువగా వాడాలండి ఆకుకూరల్లో కూడా ఉప్పు. నెక్స్ట్ కొంచెం అంతా పసుపు, జస్ట్ ఒక్క చిటికెడు అంటారు కదా, చిటికెడు పసుపు అంతే. ఇప్పుడు ఇది బాగా ఈలోగా శుభ్రంగా తోటకూరని అయితే నేను 3 టైమ్స్ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను, జల్లిగిన్నెలో వాష్ చేసి. ఇది అంతా వేగిపోయిందండి. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు అంతా వేగిపోయింది. మన ఆకుకూర కూడా వేసేస్తున్నాను. ఓన్లీ తోటకూరేనండి. ఆకుకూర అంతటి వేసుకున్నాం కదా, మూత పెట్టేద్దాము, మగ్గుతుంది. మగ్గాక ఒక పెద్ద సైజు టమాటా అయితే ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం. ఈలోగా చిన్న సైజు అయితే 2 తీసుకున్నాం. ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. తోటకూరలో ఉప్పు సరిపోతుంది, ఎందుకంటే కొంచెం చప్పగానే ఉండాలి. తోటకూరలో ఆల్రెడీ ఉప్పు కంటెంట్ ఉంటుంది, ఉప్పు ఉంటుంది కాబట్టి దాన్ని. నెక్స్ట్ ఒక టమాటాని కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా అందులో వేసేద్దాము. ఇప్పుడు ఇది కూడా కలిపేసి బాగా మగ్గనిద్దాము. ఇంకంతే అండి, ఒక్కసారి అట్లా కలిపేసాను. ఇది కూడా మగ్గితే సరిపోతుంది. సిమ్లో పెట్టేసానండి, మగ్గాలి బాగా. ఒకసారి మూత తీసి కలిపేసుకున్నామండి. మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి, కారం సాల్ట్ అవి ఇంకా తక్కువ ఉంటే వేసేసుకోండి. ఇంట్లో నీళ్ళు వేయలేదు కదా, కొంచెం అంటుకుంటూ ఉంటుంది. చాలా కొంచెం వేసాను కదా సాల్ట్, ఇప్పుడు కొంచెం పడుతుంది, ఒక చిటికెడు పడుతుంది. మీకు ఎవరైనా కారంగా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం కారం కూడా వేసుకోండి. నేనైతే కొంచెం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి ఒక 3 వేసాను, అవి కారం ఉన్నాయండి పచ్చిమిర్చి. నెక్స్ట్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి కూడా వేసేసి ఒక్కసారి అట్లా కలిపేసేసుకున్నాను. హెల్త్ కదండి, అందుకని ఎక్కువ వేగకూడదు. కాడ మగ్గితే సరిపోతుంది మనకి, అంతే. ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే మన
తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. 2 minutes అయిపోయిందండి. మూత తీద్దాము. మన తోటకూర రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మన తోటకూర రెడీ అయిపోయింది. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ తోటకూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.